మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో బంద్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన క్యాంప్ ఆఫీస్పై దాడి నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. బస్ డిపో నుంచి బస్సులు కదలకుండా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో గజ్వేల్లో ఎక్కడికక్కడే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. గజ్వేల్ బస్ డిపో ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసి ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో తమ ఎమ్మెల్యే ఆఫీస్పై దాడి చేశారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా గజ్వేల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో బంద్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన క్యాంప్ ఆఫీస్పై దాడి నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. బస్ డిపో నుంచి బస్సులు కదలకుండా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో గజ్వేల్లో ఎక్కడికక్కడే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. గజ్వేల్ బస్ డిపో ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసి ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో తమ ఎమ్మెల్యే ఆఫీస్పై దాడి చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా గజ్వేల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సార్, గజ్వేల్లో ఇవాళ బంద్ కొనసాగుతోంది. బస్సులన్నీ కూడా ఇప్పటికే డిపోలకే పరిమితం అయిపోయిన పరిస్థితి. అలాగే రోడ్డుపైన బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు అక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. కొంతమందిని పోలీసులు అదుపులోకి సైతం తీసుకున్నారు. సో ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పీవీరావు మనకు అందుబాటులో ఉన్నారు. పీవీరావు, ప్రెసెంట్ గజ్వేల్లో నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? హరీష, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం అంతా కూడా ఈ రోజున బంద్ కొనసాగుతుంది. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు బంద్ అయితే ఉదయం నుంచి అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బస్సులను కూడా డిపోకే పరిమితమయ్యాయి. ఉదయం 5 గంటలకే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిపో వద్దకు చేరుకొని బంద్ను కొనసాగించారు. ఒక్క బస్సు కూడా బయట రాకుండా చేశారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు డిసిసి అధ్యక్షులు ఆంక్ష ఎవరైతే ఉన్నారో ఆమె ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు చొరపడి శనివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడంతో పాటు ముఖ్యమంత్రిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. చిటికలు వేస్తూ నేను సవాల్ చేస్తున్నాను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఆయన కనీసం గజ్వేల్ క్యాంపు కార్యాలయాలకు రావట్లేదు. అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు కూడా తీసుకురావట్లేదని కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీన్ని నిరసిస్తూ ఆమె స్థాయికి తగ్గ విమర్శలు కాదవి, ఆమె స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. దానిలో భాగంగానే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో బంద్ అయితే కొనసాగుతుంది. బంద్ లో ఎక్కడ అవాంఛనీయ సంఘటన కొనసాగకుండా పోలీసులు అయితే భారీ స్థాయిలో మోహరించారు. కొద్దిసేపటికైతే వంటేరు ప్రతాప్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. ఉదయం పూట మొత్తం పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్నామని కూడా వంటేరు ప్రతాప్ రెడ్డి కొద్దిసేపటికైతే మనతో మాట్లాడటం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఆంక్షారెడ్డి ఎవరైతే డిసిసి అధ్యక్షులు ఉన్నారో ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మెట్టకు వచ్చి వెళ్ళిన తర్వాత ఆమె దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గజ్వేలు, సిద్దిపేట ఈ 2 నియోజకవర్గాలు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనకు గెలిచి తీరాల్సిందే అని చెప్పిన తర్వాత కాస్త జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ కూడా కొంచెం దూకుడు పెంచారు. అందులో భాగంగానే శనివారం రోజున ఎమ్మెల్యే కేసీఆర్ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తారో గజ్వేల్ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలోకి చొరబడి కొంత బేభత్సం సృష్టించడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం కూడా కొంచెం గందరగోళం దారితీసింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే 42 మీద అయితే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కేసు ప్రకారం అయితే నమోదు చేసిన దాని ప్రకారం అయితే 42 మీద
42 మంది మీద అయితే కేసు అయితే నమోదైంది. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. లోపలికి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడైనటువంటి కేసీఆర్ క్యాంపు కార్యాలయం మీదనే ఈ విధంగా గూండాల్లాగా తెగబడి కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి వచ్చేసి కిటికీ అద్దాలు పలగొట్టడంతోనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంచెం సీరియస్ గా తీసుకొని ఈ రోజున బంద్ నిర్వహిస్తున్నారు. బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ పివి రావు. Congress!